Good morning, students. My name is K. Sripriya, lecturer in Commerce. Nehru Memorial Government Degree College, Jogipet, Sangareddy. Our topic name is Financial Accounting 1. Our subject name is Financial Accounting 1. Our topic Ledger Posting. ఆవర్జ నమోదు. లాస్ట్ క్లాస్ లో మనము చిట్టా పుస్తకం తొలిపద్దు పుస్తకం ఎలా రాయాలి అనేది నేర్చుకున్నాము. తొలిపద్దు పుస్తకంని ఎలా రాయాలి, అందులో అంటే చిట్టా పుస్తకం ఎలా రాయాలి, ట్రాన్సాక్షన్స్ ఏంటి అదంతా నేర్చుకున్నాం. ఈరోజు ఆవర్జ నమోదు ఎలా చేయాలి అంటే తొలిపద్దు పుస్తకంలో ఎంటర్ చేసిన పద్దులన్నింటినీ మలిపద్దు పుస్తకం అనగా రెండో పుస్తకము అంటారు దీన్ని. దీనిలోకి ఎలా పోస్ట్ చేయాలి అనేది నేర్చుకుంటాం. లెడ్జర్ పోస్టింగ్ అనగా ఆవర్జ నమోదు. ఇక్కడ చూడండి, లెడ్జర్ అంటే ఏంటి? వ్యవహారాలకు సంబంధించి చిట్టా పద్దులు రాసిన తర్వాత ఒక నిర్ణీత తేదీ నాటికి ఒక్కొక్క ఖాతా యొక్క ఖచ్చితమైన స్థితిని కనుక్కునేందుకు ఈ పద్దులను నిర్ణీత ఖాతాలకు బదిలీ చేయడం జరుగుతుంది. ఏ పుస్తకంలో అయితే వ్యక్తిగత ఖాతాలు, వాస్తవిక ఖాతాలు మరియు నామమాత్రపు ఖాతాలు తెరవబడి వాటి సంబంధిత నమోదులు జరుగుతాయో ఆ పుస్తకాన్నే ఆవర్జ అంటారు. ఇందాక చెప్పాను కదా, అన్ని ఖాతాలు మనము పద్దులు రాస్తాం కదా, పద్దులు రాసి ఒక్కొక్క ప్రత్యేకమైన ఖాతాలోకి నమోదు చేస్తున్నాం. వాటిని అలా సంబంధిత ఖాతాలోకి నమోదు చేసే పుస్తకాన్ని ఆవర్జ అంటున్నాం. అన్ని వ్యాపార లావాదేవీలు మొదట చిట్టాలో నమోదై ఆ తర్వాత ఆవర్జాలో నమోదు గావించబడతాయి. వ్యాపార లావాదేవీలను చిట్టా నుండి ఆవర్జాలోకి బదిలీ చేసే ప్రక్రియని ఆవర్జ ఖాతాలో నమోదు చేయటం, పోస్టింగ్ అంటున్నాం. తొలిపద్దు పుస్తకంలో నమోదైన వాటిని మలిపద్దు పుస్తకంలో రాయటాన్ని లేదా చిట్టా పుస్తకంలో నమోదైన వ్యవహారాలను ఆవర్జాలోకి నమోదు చేయటాన్ని ఆ పోస్టింగ్ అంటున్నాం. ఓకే, దాన్నే మొత్తం కలిపి మనం ఏమంటున్నాం? లెడ్జర్ పోస్టింగ్ అంటున్నాం. ఆవర్జ ఒక ఖాతాకు సంబంధించిన లావాదేవీలను సంఖ్యను బట్టి ఆ ఖాతాకు ఒకటి లేదా మరిన్ని పేజీలు కేటాయించడం జరుగుతుంది. అంటే ఎక్కువ సంఖ్యలో ఉంటే ఎక్కువ పేజీలు, తక్కువ సంఖ్యలో వ్యవహారాలు ఉంటే తక్కువ పేజీలు. ఒక్కో ఆవర్జ ఖాతా ఇంగ్లీష్ అక్షరము టీ ఆకారంలో ఉంటుంది. ఒక్కొక్క ఆవర్జాను 2 సమాన భాగాలుగా విభజించటం జరుగుతుంది. ఎడమ చేతి వైపు భాగాన్ని డెబిట్ వైపు అని, కుడి చేతి వైపు భాగాన్ని క్రెడిట్ వైపు అని అంటారు. ఈ రెండు వైపులా ఒక్కొక్క వైపును తిరిగి 4 వరుసలుగా అంటే తేదీ, వివరాలు, పుట సంఖ్య మరియు మొత్తం రూపాయలుగా విభజించటం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఆవర్జ అంటే ఎలా ఉంటుంది అని అర్థమై ఉంటుంది, కానీ మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. ఒక పేజ్ని తీసుకున్నప్పుడు ఆ పేజ్ని హాఫ్ చేసి దాన్ని టీ ఆకారంలో డిజైన్ చేయాలి. అంటే టీ మనము ఆల్ఫాబెటికల్స్లోని టీ ఎలా అయితే ఉంటుందో అలా ఆ పేజ్లో హాఫ్ చేసి టీ ఆకారంలో దాన్ని డిజైన్ చేయాలి. ఆ టీ ఆకారంలో డివైడ్ చేసిన పేజీని ఒకవైపు ఎడమ వైపునేమో డెబిట్ భాగము అని, కుడి వైపుని క్రెడిట్ భాగము అనేసి అంటాము. ఆ డెబిట్ భాగంలో మళ్ళీ 4 వరుసలు తీసుకుంటాం. మొదటిది తేదీ, రెండవది వివరాలు, మూడవది పుట సంఖ్య, నాలుగవది మొత్తం రూపాయలు. ఇక్కడ మనం చిట్టా పద్ధతిలో తీసుకున్నట్లే తీసుకుంటాము, కానీ 2 భాగాలుగా తీసుకుంటున్నాం, 2 సమాన భాగాలుగా తీసుకుంటున్నాము. ఖాతా అనగానే టీ ఆకారంలో ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. అందులో 2 వైపులా ఒకటి ఎడమ వైపు డెబిట్, కుడివైపు క్రెడిట్. 2 భాగాల్లో కూడా మళ్ళీ 4 కాలమ్స్: తేదీ, వివరాలు, పుట సంఖ్య, మొత్తం, డేట్, పర్టికులర్స్, జేఎఫ్ జర్నల్ పోస్టింగ్ ఫోలియో నెంబర్, తర్వాత అమౌంట్. అక్కడ మనము జర్నల్లో రాసినప్పుడు, చిట్టాల్లో రాసినప్పుడు ఆవర్జ పుట సంఖ్య రాస్తాం, లెడ్జర్ ఫోలియో నెంబర్. ఇక్కడ లెడ్జర్లో జర్నల్ ఫోలియో నెంబర్ని ఇక్కడ తీసుకుంటున్నాం. అంటే ఈ రెండింట్లో కూడా రిపీట్ అవుతున్నాయి. అక్కడ నెంబర్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ నెంబర్ అక్కడ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు అందరికీ కూడా
అసలు పోస్ట్ ఆవర్జ అంటే ఏంటి, అందులో ఏం పోస్ట్ చేస్తాం అనేది అర్థమై ఉంటుంది. నెక్స్ట్ మనం ఆవర్జకి సంబంధించి ఇక్కడ కొన్ని ఖాతాలు ఉన్నాయి కదా మనం చూస్తున్నాం. వాటిని ఎలా పోస్ట్ చేశారు అనేది చదువుకునే కంటే ముందు ఫస్ట్ జంట పద్దు విధానంలో క్రెడిట్ వైపు మొత్తాలను, డెబిట్ వైపు మొత్తాలు ఉండే అన్ని ఖాతాల మొత్తాలను సమానంగా ఉంటాయి. ఎప్పుడు కూడా రెండు వైపులా కూడా సమానంగా ఉంటాయి. ఇంతకుముందు కూడా మనం చదువుకున్నాం ఆ విషయం. నెక్స్ట్ వచ్చేసి ఈ చిట్టాలో అవర్జలో నమోదు చేసే కంటే ముందు కొన్ని అంశాల గురించి మనం తెలుసుకోవాలి. అందులో మొదటిది ప్రారంభపు పద్దు, ఓపెనింగ్ ఎంట్రీ. మనం ఇంతకుముందు చిట్టా పుస్తకంలో రాసినప్పుడు రాసిన మొదట వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు అనేక రకాల ఆస్తులను, నగదును, బ్యాంక్లో డిపాజిట్లను ఇలా తీసుకొస్తున్నాడు. ఒకే రోజున అనేక రకాల అంశాలని నమోదు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అది ప్రారంభంలో. అలా వ్యాపార ప్రారంభంలో అంటే సంవత్సర ప్రారంభంలో ప్రతి వ్యాపారవేత్త అతను నిర్వహించే వ్యాపారానికి సంబంధించిన ఖాతా పుస్తకాలను రాసేటప్పుడు కొన్ని అంటే ఒకేసారి కొన్ని క్రొత్త పుస్తకాలు నమోదు చేయడానికి అన్ని ఆస్తుల్ని, అప్పుల్ని నమోదు చేసుకోవడం జరుగుతుంది. అలాంటప్పుడు సంవత్సర ప్రారంభంలో ఏదైతే ఫస్ట్ ఎంట్రీ రాస్తున్నామో దాన్ని ప్రారంభ పద్దు అంటున్నాము. అట్లాగే సంవత్సర చివరిలో మనం ముగింపు పద్దు రాస్తాం. అప్పుడు కూడా అన్ని ఆస్తుల్ని, అప్పుల్ని లెక్కలోకి తీసుకొని రాస్తూ ఉంటాం. అంటే వ్యాపార ప్రారంభంలో రాసేది ప్రారంభ పద్దు, వ్యాపారం చివరిలో రాసేది వ్యాపార ముగింపు పద్దు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంకొక పద్దు గురించి కూడా తెలుసుకోవాలి. సంయుక్త చిట్టా పద్దు. సంయుక్త అంటే రెండు కలిసి వస్తాయి. మామూలుగా డెబిట్లో ఒకటి, క్రెడిట్లో ఒకటి మాత్రమే ఉంటుంది. ఈ ప్రారంభ పద్దుల్లో డెబిట్లో కొన్ని అంశాలు, క్రెడిట్లో కొన్ని అంశాలు వస్తున్నాయి, ప్రారంభ పద్దులో, ముగింపు పద్దులో. కానీ ఇక్కడ సంయుక్త పద్దులో ఒకవైపు రెండు అంశాలు, ఇంకొక వైపు ఒక అంశము అలా వస్తుంటాయి అన్నమాట. అలాంటి పద్దుల్ని సంయుక్త పద్దులు అంటాము. ఇక్కడ చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. ఇక్కడ చూసినట్లయితే నరేంద్ర 2000 ఇవ్వవలసి ఉన్నాడు. అతని ఖాతా మొత్తాన్ని పరిష్కరించేందుకు గాను 1900 చెల్లించి 100 రూపాయలు డిస్కౌంట్ పొందినాడు. ఇవి మనం ఇంతకు ముందు చిట్టా పద్దులు రాసేటప్పుడు కూడా ఇలాంటి పద్దులు రాసినాము. ఓకే, అంటే ఇప్పుడు నరేంద్ర మనకి 2000 ఇవ్వాల్సింది ఉంది, కానీ అతను 2000 ఇవ్వకుండా 1900 ఇచ్చేసిండు. 1900 ఇచ్చిండు అంటే కొంత తగ్గించి ఇచ్చాడు. అంటే రిమైనింగ్ 100 రూపాయలు మనం అతనికి డిస్కౌంట్ గా ఇచ్చినామని అర్థం. అంటే ఈ వ్యవహారంలో మనకి నగదు వస్తుంది, డిస్కౌంట్ పోతుంది. నగదు, ఇచ్చిన డిస్కౌంట్, నరేంద్ర, మూడింటిని ఒకే చోట మనం ఎంటర్ చేయాలి. అలా ఒకే చోట ఎంటర్ చేయాల్సి వచ్చినప్పుడు దాన్నే మనము సంయుక్త పద్దు అంటాం. ఇక్కడ చూడండి, నగదు ఖాతా డెటార్, డిస్కౌంట్ ఖాతా డెటార్ టు నరేంద్ర ఖాతా అని రాస్తున్నాం. నరేంద్ర నుండి నగదు పొంది అతనికి డిస్కౌంట్ ఇచ్చినందున ఇలా మనం చిట్టాలో నమోదు చేస్తున్నాం. చిట్టాలో నమోదు చేసిన ఈ అంశాలని ఆవర్జ నమోదు చేయాలి. ఇక్కడ చూడండి, ఆవర్జ మనకి ఇదిగో చూడండి, ఒక మొత్తం తీసుకొని ఫస్ట్ మనం ఒక బుక్ ని తీసుకుంటున్నాం కదా, దీన్ని హాఫ్ లోకి తీసుకొని టీ ఆకారం కనిపిస్తుందా మనకి, ఇలా ఒక లైన్ తీసుకున్నాం కదా, మళ్ళీ దీన్ని మిడిల్ చేసినప్పుడు ఈ లైన్ తీసుకుంటే ఇది టీ ఆకారం కనిపించిందా ఇప్పుడు మీకు? ఇలా టీ ఆకారంలో ఉంటుంది. ఇటువైపు 4 కాలమ్స్ ఉంటాయి. ఇది డెబిట్ వైపు, ఇది క్రెడిట్ వైపు. డెబిట్ వైపులో ఫస్ట్ది తేదీ, వివరాలు, పుట సంఖ్య, మొత్తం రూపాయలు. మళ్ళీ తేదీ, వివరాలు, పుట సంఖ్య, మొత్తం రూపాయలు. ఇంకా మనకి టీ ఆకారం డివైడ్ చేసినట్టుగా క్లియర్ గా కనిపించాలనుకున్నప్పుడు ఈ మిడిల్ లైన్ ని హైలైట్ చేస్తూ 2 సార్లు రాసుకోండి. 2 సార్లు నమోదు చేస్తే
2 సార్లు మీరు గీసినట్లయితే ఇంకా కొంచెం అది డార్క్ గా కనిపిస్తుంది కాబట్టి అక్కడ టీ ఆకారం మనకి ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆవర్జ అంటే అర్థమైంది కదా. ఇలా మనం ఆవర్జ ఖాతాల్ని నమోదు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఒక చిట్టాపద్దు రాసి ఆ చిట్టాపద్దు నుండి ఆవర్జ నమోదు చేస్తున్నాం. తర్వాత వీటికి ఆవర్జాలు నమోదు చేసే కంటే ముందు వీటిని నేర్చుకునే ఈ ఆవర్జ ఖాతాలు ఎలా చేయాలి ఇవి నేర్చుకునే కంటే ముందు మనం ఇంకో విషయాన్ని నేర్చుకోవాలి. అది నేర్చుకున్న తర్వాత దీనికి వెళ్దాము. ప్రారంభం పద్దు గురించి ఆల్రెడీ చదువుకున్నాం కదా మనము. దాంట్లో ఆవర్జ ఎలా రాయాలో తర్వాత చెప్తాను. ఇప్పుడు ఖాతా నిల్వలు తేల్చుటకు అనుసరించవలసిన పద్ధతి. ఇలా మనం ఖాతా రాస్తున్నాం కదా, ఒక ఖాతా టీ ఆకారంలో ఖాతా రాస్తున్నాం కదా, రాసిన తర్వాత దాని నిల్వ తేల్చడం ఎలా చేయాలి, దానికి పద్ధతి ఏంటి చూద్దాం. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఖాతా యొక్క 2 వైపుల మొత్తాలను విడి కాగితంపై కనుగొనవాలి. అంటే రఫ్ గా మనం చేసుకోవాలి. డెబిట్ ఎంత ఉంది, క్రెడిట్ ఎంత ఉంది అని చేసుకున్న తర్వాత ఈ 2 వైపుల మొత్తంల నుండి తేడా కనుక్కోవాలి. ఒకవేళ డెబిట్ ఎక్కువ వచ్చిందంటే డెబిట్ మొత్తంలోంచి క్రెడిట్ మొత్తాన్ని తీసేయాలి, లేదా క్రెడిట్ లో ఎక్కువ వచ్చిందంటే క్రెడిట్ మొత్తం నుండి డెబిట్ మొత్తంని తీసివేయాలి. అలా తీసేసినప్పుడు మనకి ఏదో కొంత నిల్వ వస్తుంది. డెబిట్ లో కానీ క్రెడిట్ లో కానీ కొంచెం బ్యాలెన్స్ వస్తుంది. ఆ బ్యాలెన్స్ ని మనము నిల్వ అంటున్నాము. తర్వాత ఏం చేస్తున్నాము, ఎటువైపు మొత్తం వరుసలో తక్కువగా ఉందో, ఎటువైపు మొత్తం వరుసలో తక్కువ మొత్తం ఉంటుందో అటువైపు తేడాను నమోదు చేస్తాము. క్రెడిట్ వైపు మొత్తం తక్కువగా ఉంటే వివరాల వరుసలో బై తేల్చిన నిల్వ అని రాయాలి. ఒకవేళ అదే విధంగా మనకి తేడా డెబిట్ వైపులో తక్కువగా ఉన్నట్లయితే డెబిట్ వైపున కూడా తేల్చిన నిల్వ అని రాస్తాము. రాసిన తర్వాత అలా తేల్చిన నిల్వ అని రాస్తున్నాం కదా, ఆ మొత్తాన్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ వైపు తక్కువ వచ్చింది, అప్పుడు తేల్చిన నిల్వ అని రాసాము. దాన్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ మంత్ కి, అంటే ఇప్పుడు క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ కి మళ్ళీ దాన్ని ప్రారంభంలో డెబిట్ వైపున తీసుకుంటాం. అలా ప్రారంభంలో డెబిట్ వరుసలో తీసుకున్నప్పుడు తెచ్చిన నిల్వ అని రాసుకోవాలి. ఓకే, తక్కువ ఉన్న సైడ్ ఏమో వచ్చిన బ్యాలెన్స్ ని తేల్చిన నిల్వ అని, ఆ నిల్వను మళ్ళీ నెక్స్ట్ మంత్ కి మనం ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు తెచ్చిన నిల్వ అనేసి రాసుకుంటాం. తేల్చిన నిల్వ, తెచ్చిన నిల్వ. ఒకవేళ ఈ నిల్వ డెబిట్ వైపున తేల్చిన నిల్వ ఉంటే 2 అని రాయాలి, క్రెడిట్ వైపున తేల్చిన నిల్వ ఉంటే బై అని రాయాలి. 2 తేల్చిన నిల్వ 2 బై తేల్చిన నిల్వ. నెక్స్ట్ దానికి వెళ్తున్నప్పుడు, నెక్స్ట్ టైం మనం నెక్స్ట్ మంత్ కి వెళ్తున్నప్పుడు ఇవే నిల్వలు తేల్చిన నిల్వలు తెచ్చిన నిల్వలుగా మారుతాయి. డెబిట్ లో బ్యాలెన్స్ వస్తే ఇంతకు ముందు మనం దాన్ని నెక్స్ట్ మంత్ కి క్రెడిట్ లోకి తీసుకెళ్తాం తెచ్చిన నిల్వగా. క్రెడిట్ లో బ్యాలెన్స్ వస్తే దాన్ని నెక్స్ట్ మంత్ లో డెబిట్ నిల్వగా తీసుకుంటాం. అలా 2 ఖాతాల్లో రెండు వైపులా వచ్చిన మొత్తాలని తెచ్చిన నిల్వ, తేల్చిన నిల్వలుగా మనం చూపిస్తున్నాం. ఓకే, ఇలా మనం తెచ్చిన నిల్వ, తేల్చిన నిల్వ నమోదు చేసిన తర్వాత ఖాతా క్లోజ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము డెబిట్ మరియు క్రెడిట్ నిల్వల ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం. ఖాతాలో డెబిట్ నిల్వ ఉన్నట్లయితే ఖాతాలో డెబిట్ వైపున ఉన్న మొత్తం క్రెడిట్ వైపున ఉన్న మొత్తం కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఖాతాను డెబిట్ నిల్వ చూపిస్తుందని అర్థం. ఖాతాలో డెబిట్ వైపు ఉన్న మొత్తం క్రెడిట్ వైపు ఉన్న మొత్తం కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఖాతా డెబిట్ నిల్వ చూపిస్తుంది అని అర్థం. ఖాతాలో క్రెడిట్ వైపున ఉన్న మొత్తం డెబిట్ వైపున ఉన్న మొత్తం కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ ఖాతాలో క్రెడిట్ నిల్వ చూపిస్తుందని అర్థం. ఓకే,
అయితే ఇక్కడ మనం వ్యక్తిగత ఖాతా డెబిట్ నిల్వ చూపించినట్లయితే ఆ వ్యక్తి రుణగ్రస్తుడవుతాడు. అంటే అతడు సంస్థకు డబ్బు చెల్లించాలని అర్థం. అలాగే వ్యక్తిగత ఖాతాలో క్రెడిట్ నిల్వ ఉన్నదనుకోండి, క్రెడిట్ నిల్వ ఉన్నట్లయితే ఆ వ్యక్తి సంస్థకు రుణదాత అవుతాడు. అంటే సంస్థ ఆ వ్యక్తికి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ యజమాని యొక్క మూలధనం ఖాతా ఎప్పుడు కూడా క్రెడిట్ నిల్వను చూపిస్తుంది. ఎందుకంటే అతను వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి మొత్తం అది చూపిస్తుంది. యజమాని సొంత వాడకాల ఖాతా డెబిట్ నిల్వని చూపిస్తుంది. ఈ మొత్తం అతను సంస్థ నుండి తన సొంతానికి తీసుకున్నాడని అర్థం. అతను సంస్థకి ఇస్తే మూలధనం అవుతుంది, అతను ఇంటికి తీసుకెళ్తే సొంత వాడకాలు అవుతుంది. సంస్థకి ఇచ్చిన మొత్తం క్రెడిట్ లో చూపిస్తాము, ఇంటికి తీసుకెళ్ళి సొంతానికి తీసుకున్న దాన్ని డెబిట్ నిల్వ చూపిస్తున్నాం. ఓకే, అలా సొంత వాడకాలు తీసుకున్నట్లయితే వాటిని ఆ మొత్తాన్ని మనం ఏం చేస్తున్నామంటే మూలధన ఖాతాకి బదిలీ చేయడం ద్వారా సొంత వాడకాల ఖాతాని క్లోజ్ చేసేస్తాం. అంటే అతను మూలధనంలోంచి తగ్గించేస్తామని అర్థం. ఓకే, నెక్స్ట్ సాధారణంగా వాస్తవిక ఖాతాలు డెబిట్ నిల్వను చూపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాస్తవిక ఖాతాలో మోస్ట్లీ మనకు వచ్చేది ఆస్తులు. ఆస్తి వస్తే డెబిట్, ఆస్తి పోతే క్రెడిట్. మోస్ట్లీ మనకి కంపెనీలో ఆస్తులు రావటం అనేది ఉంటుంది కానీ పోవటం అనేది ఉండదు. కనుక ఎక్కువగా వాస్తవిక ఖాతాలో డెబిట్ నిల్వను చూపిస్తూ ఉంటాయి. ఓకే, ఆస్తి ఖాతాలో ఆస్తిని లాభానికి అమ్మినప్పుడు మాత్రమే క్రెడిట్ నిల్వ కనబడుతుంది. ఈ లాభ మొత్తాన్ని లాభ నష్టాల ఖాతాకు మళ్లించవలసిన అవసరం ఉంటుంది. ఇకపోతే నామమాత్రపు ఖాతాలో డెబిట్ నిల్వ సంస్థ ఖర్చులను లేదా నష్టాలను తెలియజేస్తుంది. అదే క్రెడిట్ నిల్వ ఉన్నట్లయితే సంస్థ ఆర్జించిన లాభం లేదా నష్టాన్ని సూచిస్తుంది. నామమాత్రపు ఖాతాలను నిల్వ తేల్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీటిని లాభ నష్టాల ఖాతాకు మళ్లిస్తున్నాం కాబట్టి అలా లాభ నష్టాల ఖాతాకు మళ్లించడం ద్వారా వీటిని క్లోజ్ చేసేస్తాము. అంకెన తయారు చేయడం కొరకు మాత్రమే మనము నామమాత్రపు ఖాతాలను నిల్వ తేల్చి తర్వాత లాభ నష్టాల ఖాతాకు బదిలీ చేస్తాం. కేవలం అంకన కొరకు మాత్రమే వీటిని క్లోజ్ చేయటం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది ఏ ఖాతా ఏ నిల్వ చూపిస్తుంది అనేది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము చిట్టాకి ఆవర్జాకి ఉండే తేడాలని చదువుకుందాం. చిట్టా పద్దులకి, చిట్టా పుస్తకంకి, ఆవర్జా పుస్తకంకి, చిట్టాకి మరియు ఆవర్జాకి మధ్య గల వ్యత్యాసాలు. ఫస్ట్ వన్ చూడండి, చిట్టా అనేది ఏంటి? తొలి పద్దు పుస్తకం లేదా ప్రాథమిక నమోదు పుస్తకం అంటాము. అదే ఆవర్జానైతే తుది పుస్తకం లేదా ద్వితీయ నమోదు లేదా మలిపద్దు పుస్తకం అనేసి అంటుంటాం దీన్ని. ఓకే, తర్వాత రెండవది, దీంట్లో రెండో తేడా ఏంటి అంటే ఆధారిత డాక్యుమెంట్ల సహాయంతో దీనిని తయారు చేయడం జరుగుతుంది. ప్రూఫ్ ఉండాలి కంపల్సరీగా మనకి. ఆవర్జాలో వ్యవహారాలను ఆవర్జాలో రికార్డు చేయడానికి చిట్టానే ఆధారం. అంటే చిట్టాలో రాసేటప్పుడేమో సంబంధిత ఓచర్లను, రిసిప్ట్స్లను తీసుకొని వాటి ప్రకారంగా నమోదు చేస్తాం. ఆవర్జాలో నమోదు చేసేటప్పుడు చిట్టా పుస్తకాన్ని తీసుకొని నమోదు చేస్తాము. తర్వాత చిట్టా అనేది ఏంటి? సహాయక చిట్టా. ఇది చిట్టా పుస్తకం అనేది ఏంటిది? ఇది ఒక సహాయక చిట్టా. ఆవర్జా అయితే ఇది ముఖ్యమైన ఖాతాలకు సంబంధించిన పుస్తకం. నెక్స్ట్ అంటే తొలిపద్దు పుస్తకం కంటే దీంట్లో ఎంటర్ చేసింది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. తర్వాత
చిట్టాలో ఇక్కడ అన్ని వ్యవహారాలను తేదీ క్రమంలో రికార్డ్ చేయడం జరుగుతుంది. అంటే రోజువారీ కార్యకలాపాలు ఏ రోజు జరిగింది ఆ రోజు ఇమ్మీడియట్ గా నమోదు చేస్తున్నాం దీంట్లో. ఓకే. ఆవర్జాలో అయితే ఆ ప్రత్యేక ఖాతాకు సంబంధించిన వ్యవహారాలను నికర ఫలితాన్ని తెలుసుకోవడానికి దీనిని రాయడం జరుగుతుంది. తర్వాత చిట్టా పద్దుల్లో నిల్వ తేల్చడం ఉండదు. అన్ని ఆవర్జ ఖాతాలను నిల్వలు తేల్చాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ 6th ముగింపు లెక్కలు రాయడానికి చిట్టా ప్రత్యేకంగా ఉపకరించదు. పెద్దగా అవసరం అనేది రాదు దీంతో, కానీ అదే దాని ఆధారంగానే ఆవర్జ నమోదవుతుంది కదా. అన్ని ఆవర్జ ఖాతాలు ముగింపు లెక్కలను తయారు చేయడానికి ఉపకరిస్తాయి. నెక్స్ట్ చిట్టాలో 5 వరుసలు ఉంటాయి. 1 తేదీ, 2 వివరాలు, 3 పుట సంఖ్య, 4 డెబిట్ మొత్తము, క్రెడిట్ మొత్తము. ఆవర్జాలో అయితే 4 ఉంటున్నాయి మనకి, తేదీ, వివరాలు, పుట సంఖ్య, మొత్తము. ప్రతి చిట్టా పద్దుకు వివరణ రాయడం జరుగుతుంది. ఖాతాలో వివరణ రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు మీకు చిట్టాకి ఆవర్జాకి ఉండే తేడాలు అర్థమై ఉంటాయి. నెక్స్ట్ మనం చిట్టాలోంచి ఆవర్జాకి ఎలా నమోదు చేస్తాం అనేది చూద్దాం. ఇందుకు మనం ఏం చేద్దాం, ఇంతకు ముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఇక్కడ తొలి పద్దు, తొలి పద్దును నమోదు చేయటం ఎలా. ఇక్కడ మనకు కనిపిస్తుంది తొలి పద్దులో ఏముంది. చిట్టా పుస్తకం చూడండి. ఫస్ట్ చిట్టా పుస్తకంలో పద్యం రాస్తాం మనము. నగదు ఖాతా డేటా, రుణగ్రస్తుల ఖాతా డేటా, సరుకు ఖాతా డేటా, ప్లాంట్ యంత్రాల ఖాతా డేటా టు వివిధ రుణదాతల ఖాతా టు మూలధన ఖాతా అని రాస్తాం. అంటే ఇక్కడ మనకి ఎన్ని వ్యవహారాలు ఉన్నాయో అన్ని ఖాతాలను తెరవాలి మనం. ఫస్ట్ ఏముంది, నగదు కింద, అందుకే నగదు ఖాతాను తెరిచాం చూడండి. నెక్స్ట్ రుణగ్రస్తుల ఖాతా, తర్వాత సరుకు ఖాతా, సరుకు తర్వాత ప్లాంట్, వివిధ రుణగ్రస్తులు, మూలధన ఖాతా. ఇక్కడ మనకి అంటే అన్ని రాయలేదు, కానీ దీంట్లో చూడండి దీనిలాగా మనం నమోదుని చెయ్యాలి. సంయుక్త పద్ధతిలో చేస్తాం చూడండి. ఇట్లా తేదీ, వివరాలు, పుట సంఖ్య, మొత్తము ఇలా నమోదు చేసుకోవాలి. ఇక్కడ షార్ట్ కట్ లో మనం అన్ని ఒకే దగ్గర ఉండాలన్నట్టుగా చిన్న చిన్నగా రాస్తాము. ఓకే, అర్థమైందా? ఇలా మనం ప్రతి వ్యవహారానికి ఒక ఖాతాని తెరుస్తున్నాం. ఇక్కడ ఎన్ని వ్యవహారాలు ఉన్నాయో అన్ని ఖాతాలు ఉన్నాయి చూడండి. డెబిట్ లో మనకి 4 అంశాలు ఉన్నాయి, క్రెడిట్ లో 2 అంశాలు ఉన్నాయి. అవునా? ఇక్కడ మన ఖాతాలు కూడా చూడండి, అవి 6 ఖాతాలు కనిపిస్తున్నాయి. ఈ సంయుక్త పద్దు తీసుకోండి. సంయుక్త పద్దులో ఏముంది, నగదు ఖాతా డేటా, డిస్కౌంట్ ఖాతా డేటా టు నరేంద్ర ఖాతా. ఇందులో ఏం రాస్తున్నాం, 3 ఖాతాలు ఉన్నాయి కాబట్టి 3 తెరుస్తున్నాం. 1 నరేంద్ర ఖాతా, 2 నగదు ఖాతా, 3వది డిస్కౌంట్ ఖాతా. ఎలా నమోదు చేయాలో చూడండి. నగదు ఖాతా ఎక్కడుంది, మనకి డెబిట్ లో ఉంది కాబట్టి నరేంద్ర ఖాతాలో మనం ఎక్కడ రాయాలి, ఆపోజిట్ లో రాయాలి. నరేంద్ర ఖాతా డెబిట్ వైపున ఉంది కాబట్టి నరేంద్ర ఖాతాలో మనం ఎక్కడ రాయాలి, క్రెడిట్ వైపున రాయాలి. క్రెడిట్ వైపున బై నగదు ఖాతా అని రాస్తాం. ఓకే, నరేంద్ర ఖాతా మనకి ఇక్కడ చిట్టా పద్దులో చూడండి, నరేంద్ర ఖాతా క్రెడిట్ లో కనిపిస్తుంది కాబట్టి ఆవర్జాలో చిట్టా పుస్తకంలో క్రెడిట్ లో కనిపిస్తుంది. ఆవర్జాలో నరేంద్ర ఖాతాలో క్రెడిట్ వైపున డెబిట్ లో ఏ ఏ అంశాలు ఉన్నాయో అవి రాయాలి. డెబిట్ లో ఇక్కడ మనకి ఏమున్నాయి, నగదు ఉంది, డిస్కౌంట్ ఉంది, అవే అంశాలు ఇక్కడ రాస్తాం. నగదు, డిస్కౌంట్ అంటే క్రెడిట్ లో ఉన్న దానికి ఖాతా తెరిచినప్పుడు క్రెడిట్ వైపున రాస్తున్నాం, కానీ అక్కడ రాసే అంశం మాత్రం డెబిట్ లో ఆపోజిట్ లో ఉండేదాన్ని రాస్తున్నాం. ఇలాగే నగదు ఖాతాను తీసుకోండి. నగదు ఎక్కడ ఉంది, డెబిట్ లో ఉంది. అంటే నగదు ఖాతాలో ఎక్కడ రాసినాం మనము, డెబిట్ లో రాసినాం. కానీ ఎవరి ఏం రాసినాము, క్రెడిట్ లో ఉన్న ఖాతా పేరు రాసినాం, నరేంద్ర ఖాతా అని రాసినాం. అట్లాగే డిస్కౌంట్ ఉంది. ఇక్కడ డిస్కౌంట్ ఎక్కడ ఉంది, డెబిట్ వైపున ఉంది. అంటే డిస్కౌంట్ ఖాతాలో ఎక్కడ రాయాలి, డెబిట్ వైపున రాయాలి. ఏమని రాయాలి,
అంటే ఇక్కడ క్రెడిట్ లో ఏమని ఉందో అది రాస్తాం. క్రెడిట్ లో ఏముంది మనకి, ఇక్కడ నరేంద్ర ఉంది, నరేంద్ర పేరు రాస్తాం. ఓకే, ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా ఆవర్జన నమోదు ఎలా చేయాలనేది. ఒక లెక్క చేస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది చూడండి. ఈ దిగువ వ్యవహారాల నుండి రాజ్ మరియు సుందర్ ఖాతాలను తయారు చేయండి. ఫస్ట్ తీసుకోండి, జనవరి 1న రాజ్ నుండి రావలసిన మొత్తము. రాజ్ నుండి రావలసిన మొత్తము అంటే చిట్టా పద్ధతి మీరు మనసులో ఇమాజినేషన్ చేసుకోండి. ఏంటి రాజు నుండి రావాల్సిన మొత్తము అంటే మనకు రాజు బాకీ ఉన్నాడు అని అర్థం, అవునా? అప్పుడు అది ఇంతకు ముందు అతని ఖాతాలో బాకీ ఉన్న మొత్తం రుణగ్రస్తుడు అవుతాడు కదా. రాజు మనకి ఇవ్వవలసి ఉంది, రుణగ్రస్తుడు అవుతాడు. అందుకని రుణగ్రస్తుల ఖాతా ఎప్పుడు కూడా డెబిట్ నిల్వ చూపిస్తుంది కాబట్టి దీన్ని ప్రారంభంలో ఉన్న నిల్వ కనుక తెచ్చిన నిల్వ అని రాసుకుంటాం. ఇక్కడ జనవరి 1న తెచ్చిన నిల్వ 10,000 రాసుకున్నాం. ఓకే, తర్వాత సెకండ్ ఏముంది, సుందర్ కు ఇవ్వవలసిన మొత్తం. ఇది మనం సుందర్ ఖాతాలో రాస్తున్నాం, తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ అరువుపై రాజ్ కు అమ్మిన సరుకు. అరువుపై రాజుకు సరుకు అమ్మినప్పుడు ఎంట్రీ ఏమని వస్తుంది మనకి, రాజ్ ఖాతా డేటాటు అమ్మకాల ఖాతా. అంటే రాజ్ ఎటువైపు ఉన్నాడు, డెబిట్. అంటే రాజ్ ఖాతాలో ఎక్కడ రాయాలి, డెబిట్ వైపున రాయాలి. చూడండి, క్రెడిట్ లో ఏముందో అది రాస్తున్నాం. క్రెడిట్ లో ఏముంది మనకి, చిట్టాపద్దులో అమ్మకాలు ఉన్నాయి. రాజ్ ఖాతా డేటాటు అమ్మకాల ఖాతా. ఓకే, అంటే రాజ్ ఖాతాలో రాజ్ ఖాతా ఉంది కాబట్టి రాజ్ ఖాతాలో డెబిట్ వైపున ఉంది కాబట్టి డెబిట్ వైపున క్రెడిట్ వైపులో ఉన్న అంశంతో రాయాలి. క్రెడిట్ వైపున ఏమని ఉంది, అమ్మకాల ఖాతా అని ఉంది, అదే నమోదు చేస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏముంది, మేడం నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే సుందర్ కు చెల్లించిన నగదు. ఇది మనం నెక్స్ట్ ఖాతాలో తీసుకుందాం. రాజ్ నుండి వాపసు వచ్చిన సరుకు. రాజ్ నుండి సరుకు వాపసు వచ్చింది, మనకి సరుకు వాపసు వచ్చింది కాబట్టి మనము మామూలుగా రాజ్ నుండి సరుకు వాపసు వస్తే మనకి సరుకు వస్తుంది కదా, అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, అమ్మకాల వాపసుల ఖాతా డేటాటు రాజ్ ఖాతా అని వస్తుంది. కాబట్టి రాజ్ ఖాతాలో ఎక్కడ రాయాలి, క్రెడిట్ వైపున రాయాలి. ఏమని రాయాలి, అమ్మకాల వాపసుల ఖాతా అని రాస్తాం. రాజ్ ఖాతాలో చూసినట్లయితే రాజు నుండి వచ్చిన నగదు అంటే రాజు నుండి రావలసిన మొత్తము అంటే రాజు మనకి బాకీ ఉన్నాడని అర్థం. ఇది డెటార్ కిందికి వస్తుంది కాబట్టి దీంట్లో డెబిట్ నిల్వ చూపిస్తున్నాం. అట్లానే సుందర్కి ఇవ్వాల్సిన మొత్తము అంటే సుందర్ మనకి రుణదాత అవుతాడు. రుణదాత అంటే ఎప్పుడు కూడా అది అప్పు ఖాతా కిందికి వస్తుంది కాబట్టి అప్పు ఖాతాలు క్రెడిట్ నిల్వను చూపిస్తాయి. చూడండి, ఇక్కడ సుందర్ ఖాతాలో మనకి తెచ్చిన నిల్వ క్రెడిట్ వైపున కనిపిస్తుంది. ఓకే, ఇది క్రెడిటార్ ఖాతా, ఇది రాజ్ది డెటార్ ఖాతా అని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఉంది చూడండి, అరువుపై సుందర్ నుండి కొన్న సరుకు. అరువుపై సుందర్ నుండి కొన్న సరుకు.
కొన్నప్పుడు నార్మల్గా మనకి చిట్టా పద్దు ఏంటి, కొనుగోలు ఖాతా డేటా టు సుందర్ ఖాతా. అంటే సుందర్ ఖాతాలో ఎటువైపు రాయాలి, మనం క్రెడిట్ వైపున రాయాలి. ఓకే, చూడండి రాస్తాము, కొనుగోలు ఖాతా, క్రెడిట్ వైపున కొనుగోలు ఖాతా అని రాస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఏమైంది మనకి ఇక్కడ, సుందర్కు వాపస్ చేసిన సరుకు. సుందర్కు వాపస్ చేసిన సరుకు అంటే మనం సుందర్ దగ్గర ఇంతకు ముందు కొన్నాం కదా, కొన్నది సమ్ ఆఫ్ ద రీజన్స్ వల్ల మనం మళ్ళీ అతనికి తిరిగి వాపస్ పంపిస్తున్నామని అర్థం. అట్లా వాపస్ పంపించేటప్పుడు, అతనికి వాపస్ పంపించేటప్పుడు వాటిని మనం ఏమంటున్నాం, కొనుగోలు వాపసులు అంటున్నాం. కొనుగోలు వాపసులు ఎప్పుడు కూడా కొన్న సరుకుని వాపస్ చేస్తున్నాం కాబట్టి కొనుగోలుకి ఆపోజిట్ సైడ్ లో రాస్తాం. కొనుగోలు డెబిట్ లో ఉంటుంది కాబట్టి వాపస్ చేస్తున్నప్పుడు క్రెడిట్ అవుతుంది. అప్పుడు ఎవరికి వాపస్ చేస్తున్నాము, సుందర్కి వాపస్ చేస్తున్నాం కాబట్టి ఎంట్రీ ఏమవుతుంది, సుందర్ ఖాతా డేటా టు కొనుగోలు వాపసుల ఖాతా. అంటే సుందర్ ఖాతాలో ఎక్కడ రాయాలి, డెబిట్ వైపున రాయాలి. చూడండి, సుందర్ ఖాతాలో డెబిట్ వైపున టు కొనుగోలు వాపసుల ఖాతా 1000 రూపీస్. ఓకే, అట్లాగే మళ్ళీ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూద్దాం. నెక్స్ట్ ఏముంది మనకి, సుందర్ నుండి నగదుకు కొన్న సరుకు. సుందర్ నుండి నగదుకు కొన్న సరుకు, సుందర్ నుండి నగదుకు కొన్నందున, నగదుకి కొన్నప్పుడు మనకి ఎంట్రీ ఏమొస్తుంది కామన్ గా, నగదుకి కొన్నప్పుడు సరుకు మనకు వస్తుంది కాబట్టి సరుకు అంటే కొనుగోలని డెబిట్ చేస్తున్నాం. ఇక్కడ మనం సుందర్కి బాకీ లేము, ఎందుకు అంటే సుందర్కి డబ్బులు ఇచ్చేస్తున్నాం కాబట్టి బాకీ లేము. కనుక ఏమంటాం అక్కడ క్రెడిట్ లో, నగదు ఖాతా. అంటే ఎంట్రీ ఏమొస్తుంది, కొనుగోలు ఖాతా డేటా టు నగదు ఖాతా. ఇక్కడ మనకి నగదు ఖాతా లేదు కాబట్టి ఎంట్రీ చేస్తున్నాం. సుందర్కి దీంట్లో సంబంధం లేదు, రాజ్కి కూడా దీంతో సంబంధం లేదు. ఓకే, అందుకని సుందర్ ఖాతాలో ఇది నమోదు చేయవలసిన అవసరం లేదు. చూడండి ఇక్కడ ఈ ఖాతాలో మనకి ఎక్కడైనా కనిపిస్తుందా, లేదు, అవునా. ఇది ఫస్ట్ తెచ్చిన నిల్వ, కొన్నాము, కొనుగోలు చేసింది వాపస్ చేసినాము, ఇది ఒకటి. మధ్యలో మనము సుందర్కు చెల్లించిన నగదు అనేది ఒకటి మిస్ అయినాము. ఏంటది ట్రాన్సాక్షన్, ఇక్కడ చూడండి, సుందర్కు చెల్లించిన నగదు. సుందర్కి నగదు చెల్లిస్తున్నప్పుడు ఏమవుతుంది, నగదు పోతుంది. సుందర్ బాకీ తీరుతుంది కొంతవరకు కాబట్టి అతన్ని డెబిట్ చేస్తున్నాము. అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది, సుందర్ ఖాతా డేటా టు నగదు ఖాతా. చూడండి, అంటే సుందర్ ఖాతా ఎటువైపు నమోదు చేయాలి, డెబిట్ వైపున నమోదు చేయాలి. అందుకే ఇక్కడ నగదు ఖాతా రాస్తాము డెబిట్లో 3000 రూపీస్. ఓకే, ఇప్పుడు రెండు వైపులా డెబిట్ అమౌంట్ని క్రెడిట్ అమౌంట్ని ఎటువైపు కాదు డ్రాఫ్ట్లో మనం టోటల్ చేసుకోవాలి. ఇది క్రెడిట్ నిల్వన్ రూపే ఖాతా కాబట్టి కామన్గా ఎప్పుడు కూడా క్రెడిట్ వైపునే ఎక్కువ ఉంటుంది. క్రెడిట్ వైపు టోటల్ మనకి 11,000 వచ్చింది. ఓకే, అదే మొత్తాన్ని డెబిట్కి కూడా తీసుకుంటాం 11,000. ఈ 11,000లోంచి మనం రఫ్లో ఈ రెండు అంశాలని టోటల్ చేసుకున్నట్టయితే నగదు ఖాతా, కొనుగోలు వాపసుల ఖాతా, ఈ రెండింటిని టోటల్ చేసుకుంటే 4,000 వస్తుంది. 11,000 మైనస్ 4,000 అంటే ఎంత అవుతుంది, అప్పుడు మనకి 7,000 అవుతుంది. ఓకే, ఇది ఆవర్జ నమోదు చేయటము. ఆవర్జ నమోదు చేయటంలో ఇవి వ్యక్తిగత ఖాతాలకు సంబంధించినవి. రాజ్ ఖాతా, సుందర్ ఖాతా రెండు మాత్రం ఇది ఇష్టము. మొత్తం ఆవర్జ చేయాలంటే ఇంక ఇందులో వచ్చిన ప్రతి అంశానికి కూడా ప్రత్యేకంగా ఈ ఒక్కొక్క, ఇప్పుడు రాజ్ ఖాతా తీసుకున్నట్లయితే రాజ్ ఖాతాలో ఉన్న ఎవ్రీ ట్రాన్సాక్షన్కి ఒక ఖాతాని ఓపెన్ చేయాలి. ఓకే, అలా మనం అన్ని ఖాతాలకి ట్రాన్సాక్షన్స్ని రాస్తూ ఉంటాము. ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే చిట్టా పద్దు జరిగిన వెంటనే దాన్ని బుక్లో ఎంటర్ చేస్తున్నాం. అలా బుక్లో ఎంటర్ చేయడాన్ని బుక్ కీపింగ్ అంటున్నాం.
ఆ బుక్ కీపింగ్ ని ఒక క్రమ పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి ఆ క్రమ పద్ధతిలో ఉపయోగించే మొట్టమొదటి పుస్తకం పేరేంటి? జర్నల్. చిట్టా పుస్తకం. అందులో ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే ఒక నిర్ణీతమైన విధానంలో మనం నమోదు చేస్తున్నాం. చిట్టా అనేది ఒక దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది కదా, డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్, అలా మనం గీతలు కొట్టుకొని వాటన్నిటిని అందులో ఎంటర్ చేసుకుంటూ ఉన్నాం. అలా చిట్టాలో నమోదు చేసిన అంశాలను ప్రతి 1 వీక్ ఒకసారి లేదా 10 డేస్ 15 డేస్కి ఒకసారి మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, ఆవర్జాలోకి నమోదు చేస్తున్నాము. అంటే ప్రత్యేక ఖాతాలుగా విడగొడుతున్నాం. అలా ఆవర్జాలో నమోదు చేసేటప్పుడు ఒక్కొక్క అంశానికి సంబంధించిన వివరాలను పూర్తిగా తీసుకొని వాటన్నిటిని కూడా క్రమ పద్ధతిలో ఆవర్జాలో నమోదు చేస్తున్నాం. ఆవర్జాలో మళ్ళీ మనం ఆవర్జాలో నమోదు చేయటము అంటే చిట్టా పద్ధతిలోని ప్రతి అంశానికి ఒక ప్రత్యేకమైన ఖాతాని ఓపెన్ చేయటం అన్నమాట. అలా ఓపెన్ చేస్తూ ఆ ఖాతాల్లో ఆ బ్యాలెన్సెస్ ఎటువైపు వస్తాయో గమనించి దాని ప్రకారంగా మనం డెబిట్ ఆర్ క్రెడిట్ చేస్తూ ఉంటాం. ప్రారంభంలో ఒక పద్దు అదనంగా వస్తుంది, అంటే నార్మల్గా అన్ని పద్దుల కంటే కూడా డిఫరెంట్గా ఉండేలాగా ప్రారంభపు పద్దులు అంటాం వాటిని. అందులో ఆస్తులు అప్పులు రెండు కూడా ఉంటాయి. బ్యాలెన్స్ ఏమైనా ఉంటుంది మూలధన ఖాతాకి వెళ్ళిపోతుంది. రెండోది అప్పులకి కూడా అలా ఆస్తులు అప్పులు రెండింటికి సంబంధించి ఒకేసారి నమోదు చేస్తున్నాం. తర్వాత వచ్చేసి ఆస్తులు అప్పులు నమోదు చేసి ప్రారంభ పద్దు రాసిన తర్వాత మధ్యలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఎప్పటికప్పుడు రాస్తుంటాం. అలా రాసి మళ్ళీ క్లోజింగ్లో చివరిలో ముగింపు పద్దు రాస్తుంటాం. దాంతో మనకి ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఎంట్రీస్, జనరల్ ఎంట్రీస్ అన్ని కూడా కంప్లీట్గా రాసుకోవటం జరుగుతుంది. అంటే ఏ రోజుకి ఆ రోజే రాసుకోవటం వల్ల సులభంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి అలా రాసిన అంశాలన్నింటినీ ఆవర్జాలో నమోదు చేసి ఆవర్జాల్లో ఈ విధంగా మనం ఇప్పుడు డెబిట్ అమౌంట్ని ఒకసారి, క్రెడిట్ అమౌంట్ని ఒకసారి ప్రత్యేకంగా మన రఫ్ నోట్బుక్లో టోటల్ చేసుకొని ఇక్కడ డెబిట్లో చూడండి 10,000, 9,000, మొత్తం టోటల్ 19,000. ఇక్కడ క్రెడిట్లో కూడా ఈ అమౌంట్స్ని రెండింటిని అంటే 8,000, 10,000 రెండింటిని యాడ్ చేసుకొని ఈ 19,000లోంచి ఈ 10,000 పోతే మనకి బ్యాలెన్స్ ఎంత ఉంటుంది? 9,000 మిగులుతుంది. ఆ 9,000ని మనం ఏమంటున్నాం? తేల్చిన నిల్వ. ప్రారంభంలో ఉన్నదైతే తెచ్చిన నిల్వ, చివరిలో ఉన్నదైతే తేల్చిన నిల్వ. ఈ తేల్చిన నిల్వని ఈ నెలలో క్రెడిట్ వైపున బ్యాలెన్స్ వచ్చింది కదా, అది నెక్స్ట్ మంత్కి ప్రారంభపు నిల్వ అవుతుంది, తెచ్చిన నిల్వ అవుతుంది. ఓకే, ఇలా మనం ఖాతాని రాసి ఖాతాని క్లోజ్ చేస్తున్నాం. దీన్ని ఆవర్జ నమోదు చేయటం అంటారు. ఇలా ఎన్ని అంశాలు ఉంటే అన్ని అంశాలకు మనం నమోదు చేస్తూ వెళ్తాం. నమోదు చేసిన తర్వాత ఇలా వచ్చిన బ్యాలెన్సెస్ ఉంటాయి కదా, ఇక్కడ ఈ బ్యాలెన్స్లతోటి బ్యాలెన్స్ ఎక్కడ ఉంటే ఇప్పుడు డెబిట్లో ఉంది దీనికి అంటే ఈ ఖాతాకి డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాం, డెబిట్ వైపున నమోదు చేయాలి అని అర్థం. అలా వచ్చిన బ్యాలెన్సెస్ అన్నిటిని తీసుకొని అంకన తయారు చేస్తాం. ఇక్కడ అంకన అంటే ఏంటి చూద్దాం. ఒక నిర్ణీత తేదీ నాటికి అన్ని ఆవర్జ ఖాతాల నిల్వలలో అన్ని ఆవర్జ ఖాతాలు ఉంటాయి కదా, అంటే ఇప్పుడు దాకా చూపించిన ఖాతాలు ఉన్నాయి కదా, అలా ఆవర్జ ఖాతాలనే నిల్వ తేల్చాలి. నిల్వ తేల్చి వాటిలో వచ్చిన మొత్తాన్ని అన్ని ఆవర్జ ఖాతాలను నిల్వ తేల్చి ఆ నిల్వలతో అంకగణిత ఖచ్చితత్వాన్ని కనుగొనడానికి తయారు చేసే పట్టికనే అంకణ అంటాము. మళ్ళీ ఒకసారి చూడండి. ఒక నిర్దిష్ట తేదీ నాటికి అన్ని ఆవర్జ ఖాతాల నిల్వలతో తయారు చేసిన పట్టిక అంకణ అని అంటారు. ఈ అంకణ ఎప్పుడు కూడా దేనికోసం చేస్తున్నాం మనం? అంకగణిత ఖచ్చితత్వాన్ని. అంటే అంకగణిత ఖచ్చితత్వము అంటే మనం రాసిన లెక్కల్లో ఎలాంటి తప్పులు లేవు, ఖచ్చితంగా ఉన్నాయి అని తెలియచేయడానికి తయారు చేసే ఖాతాని అంకణ అంటాము. ఓకే, ఈ అంకణలో మనము డెబిట్ క్రెడిట్ రెండుగా డివైడ్ చేసేసి వాటిని
డెబిట్ ఖాతా నిల్వల్ని డెబిట్ వైపున, క్రెడిట్ ఖాతా నిల్వల్ని క్రెడిట్ వైపున నమోదు చేసి రెండు వైపులా టోటల్ చేస్తాం. రెండు వైపులా టోటల్ సమానంగా వచ్చినట్లయితే అప్పటి వరకు మనం చేసిన లెక్కలన్నీ కూడా కరెక్ట్ అని అర్థం. రెండు వైపులా టోటల్ నమోదు కాకపోతే ఎటువైపు తప్పు వచ్చిందో ఆ తప్పుని మరోసారి వెరిఫికేషన్ చేసుకొని ఆ తప్పుని మళ్ళీ మనం చూసుకొని లెక్కల్ని మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేసుకొని మళ్ళీ అంకణ తయారు చేసి ఆ తర్వాత ముగింపు లెక్కలు చేస్తాం. ఓకే, ఇది మనం చిట్టా పద్దులు నమోదు చేసి ఆవర్జా పోస్టింగ్ చేసి ముగింపు లెక్కలకి కావలసిన వివరాలను రెడీ చేసుకొని అంకణ తయారు చేసుకునే విధానం. నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్ గురించి చదువుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.